హలో ఫ్రెండ్స్, హాయ్ టు విఐపి కింగ్స్ క్రియేషన్ ఛానల్. ఈరోజు మనం ఒక స్టోరీ అనేది చెప్పుకోబోతున్నాము. స్టోరీ నేమ్ వచ్చేసి ఏ ఫ్రెండ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. సో ఈరోజు మనం ఈ స్టోరీ అనేది చెప్పుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్, అదేమిటంటే మన వీడియోని చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయడం లేదు, మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను బాగా మంచి స్టోరీస్ అనేటివి తీయగలను. సో ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ స్టార్ట్ చేద్దాం పదండి. ఒక స్కూల్లో చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగిన కొందరు అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నారు. 9th క్లాస్లో వాళ్ళు మొత్తం 12 మంది. వాళ్ళు చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగారు. వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు 9th క్లాస్లో. సో 9th క్లాస్లో ఒక అబ్బాయి, అతని పేరు గణేష్, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని ఎక్కువగా గ్యాంగ్ గణేష్ అని పిలిచేవారు. అది ఎందుకో తెలియదు కానీ అలా పిలిచేవారు. గ్యాంగ్ గణేష్ అని ఎందుకు పిలుస్తున్నారో ఒక సుమంత్కి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సుమంత్ అలాగే గణేష్ ఒకే ఊర్లో ఉంటారు కాబట్టి అలా అతనికి ఎందుకు పేరు వచ్చిందో తెలిసేది ఒక సుమంత్కే. కాబట్టి సుమంత్ కూడా ఎవరికి ఏం చెప్పేవాడు కాదు, అలా ఎందుకు పిలిచేవారు. ఇంకా అతనికి ఆ పేరు ఉండడంతో ఎప్పుడు గ్యాంగ్ గణేష్ అని అవలా చేసేవారు. అవలా చేస్తే మనోడు ఏం బాధపడేవాడు కాదు, కానీ అమ్మాయిల ముందు ఎక్కువగా అవలా చేసేవారు. ఎందుకంటే వాళ్ళ క్లాస్లో మొత్తం కంబైన్డ్ కో ఎడ్యుకేషన్ వాళ్ళ స్కూల్లో మొత్తం. సో 9th క్లాస్లో గర్ల్స్ కూడా ఉంటారు. గర్ల్స్ వచ్చేసి 15 మెంబర్స్. వాళ్ళు ఎప్పుడు చదువుతూ ఉన్నట్లు యాక్టింగ్ చేస్తుంటారు, కానీ మరీ అంత ఏం చదవరు, ఎవరో కొంతమంది తప్ప. గణేష్ ఫ్రెండ్స్ ఎక్కువగా గణేష్ని అవలా చేస్తూ ఉంటారు. గణేష్ ఒకరోజు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అమ్మాయిల ముందర అలా వాళ్ళ ఫ్రెండ్ మధు ఎంతో అవలా చేసి ఉంటాడు అతన్ని. అంటే ఎక్కువగా కామెంట్ చేసేది అతనే. ఎందుకంటే గణేష్ ఎప్పుడు అతని పక్కనే కూర్చుంటాడు కాబట్టి అతను ఎప్పుడు బాగా ఫన్నీ జోక్స్ వేసుకుంటూ ఉంటాడు. సో గణేష్ మీద కూడా ఎన్నో ఫన్నీ జోక్స్ వేశాడు. ఆ రోజు అమ్మాయిలు అన్నీ విన్నారు. ఇంకా అప్పుడు గణేష్ చాలా బాధపడ్డాడు. మధు సారీ చెప్పినా బాధపడుతూనే ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఎప్పుడు హాస్టల్లోనే ఉంటారు. హాస్టల్లో ఉండడంతో వాళ్ళకు ఎంతో బోర్ కొడుతుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి పోదాం అబ్బా అని, తొందరగా సెలవులు ఇస్తే ఇంటికి పోదామని అనుకుంటూ ఉంటారు. ఎండాకాలపు సెలవులు దగ్గరలోనే ఉంటాయి. వాళ్ళు ఒకరోజు సండే కూర్చొని హాస్టల్లో మాట్లాడుతూ ఉంటారు. ఏమిటంటే, మనము ఒక సినిమాకి పోదాం, ఎప్పుడు ఈ హాస్టల్లో ఉండి చాలా బోర్ కొడుతుందిరా మనకు, మనం బయటి ప్రపంచాన్ని కూడా చూడాలి కదా, కాబట్టి మనం బయటి ప్రపంచాన్ని కూడా చూద్దాం. మనము ఎన్నోసార్లు చూసాంలే, చూడలేదని కాదు. ఈసారి మనము ఒక మంచి మూవీ వచ్చింది, అది సార్ మూవీ. మనము హాస్టల్లో ఎగ్గొట్టి ఎలాగోలా ఆ మూవీకి వెళ్ళొద్దాము. ఈరోజు సండే కదా, వచ్చే సాటర్డే నైట్ వెళ్దాము, ఖచ్చితంగా వెళ్దాము, సరేనారా అని వాళ్ళ ఫ్రెండ్ సుమంత్తో వీళ్ళందరికీ చెప్తాడు. ఇంకా వీళ్ళు కానీ బోర్ కొట్టి సర్లేరా వెళ్దామని చెప్తారు. వాళ్ళు ప్లాన్ వేసుకుంటూనే సాటర్డే వస్తుంది. ఇంకా వెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. టైం అవుతుంది. ఇంకా టైం అవుతే హాస్టల్ గోడ దుంకి పారిపోయి ఇంకా సినిమాకు వెళ్తారు. సినిమాకు వెళ్ళేటప్పుడు మనం ఏదో ఒకటి తినడానికి తీసుకెళ్తాం కదా, వాళ్ళు కూడా తినడానికి కొన్ని స్నాక్స్ తీసుకుంటారు. స్నాక్స్ అంటే వాళ్ళు మనలో ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతారు కాబట్టి కూల్ డ్రింక్సే తీసుకుని వెళ్తారు. ఇంకా సినిమా థియేటర్ లోపలికి వెళ్తారు. సినిమా చూస్తూ ఉంటారు. సినిమా అయిపోయిన తర్వాత అందరూ బయటకు వచ్చి, చాలా బాగుందిరా సినిమా, ఫస్ట్ టైం రా మనము థియేటర్లో సినిమా చూస్తున్నాము,
చూసి వచ్చాం కదా. ఫస్ట్ టైం రా మనము థియేటర్లో సినిమా చూడడం. నేను చెప్పాను కదరా, ఎప్పుడు మనము హాస్టల్లో ఉండి ఇట్లా సెలవులప్పుడు కూడా మనము ఎలాంటి ఎంజాయ్ చేయకపోతే బెటర్, చాలా బోర్గా ఉంటుంది హాస్టల్కి వచ్చినప్పుడు. కానీ ఈసారి మనము సెలవులలో పోలేదు కానీ హాస్టల్లోనే ఎగ్గొట్టి వచ్చాం కదా, ఇది చాలా ఆనందంగా ఉంది నాకు. ఒకవేళ మన వార్డెన్స్కి తెలిస్తే మనల్ని చంపేస్తారు. ఇంకా ఎందుకంటే ఏ ఊరే ఉండలేరా, ఎందుకురా రే, ఎందుకంటే రేపటి ఉంటే కదరా సమ్మర్ హాలిడేస్. అవునరా, మర్చిపోయాను కదరా నేను. ఇంకా రేపటి నుండి మనం రోజుకి సినిమాకి రావచ్చు. డబ్బులు ఎవడిస్తారా, మీ నాన్న ఇస్తాడా అని మహబూబ్ అంటాడు. అలా అనడంతో ఇంకా బాగా నగేస్తారు అందరూ. మళ్ళీ మధు గణేష్ని కామెంట్ చేస్తాడు, ఏమరా గ్యాంగ్ గణేష్ చాలా సైలెంట్గా ఉన్నాడు. అంటే మనకి సినిమా చూసి మొబ్బెక్కిందేమోలే. రే, సినిమా చూస్తే ఇంకా బాగుంటుందేమో కానీ మొబ్బెందుకు ఎక్కుతారా అబ్బే. ఒరే, మన ముందే గణేష్ అన్న గ్యాంగు వానికిన తిక్కలేసి చంపేస్తాడు. బా అంతుందారా అన్న అక్కడ. రే, మీకు తెలియదురా వాని గురించి, కొంచెం కామ్గా ఉండండి రా, రోజు వాడిని సతాయిస్తారు మీరు. ఇప్పుడైనా బయటకు వచ్చాము, కొంచెం ప్రశాంతంగా నీయర్రా అని సుమంత్ అంటాడు. సర్లేరా, ఇంకా చాలా ఆకలిస్తుంది, ఇక్కడ డిన్నర్ చేసి వెళ్దాం పదండి అని అంటాడు సుమంత్. ఆదినారాయణ ఇలా అంటాడు. అతను ఎవరంటే వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరు. సో ఆదినారాయణ ఇలా అంటారు ఏమంటే, రే నడుచుకుంటూ వెళ్దాం పదండ్రా, ఎలాగో హోటల్ ఇక్కడే ఉంది కదా, ఆటో చార్జ్ ఎందుకు బొక్క, మనం ఉండేదే 12 మంది ఉన్నాము, ఇంకా మళ్ళీ ఆటో ఛార్జ్ బొక్క, ముందే నైట్ ఇది దుమ్ములు లేపుతాడు ఆటో ఛార్జీ, ఇంకా దగ్గరే నడుచుకుంటూ పోదాం పదా, ఊరికి ఆటో ఎందుకు ఛార్జ్ బొక్క, సర్లే పదా నువ్వు చెప్పినట్టునే మంచిదే కానీ అని టైంపాస్గా నడుచుకుంటూ వెళ్తారు. వెళ్తున్నప్పుడు ఎందుకో హుషన్ ఫేస్లో ఏదో భయంగా ఉంటాడు. హుషన్ ఎవరో కాదు, వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఒకరు. హుషన్ అలా భయపడుతూ ఉండడంతో సుమంత్ ఇలా అడుగుతాడు, ఏమంటే రే ఏమరా భయపడుతున్నావు, అంత సీరియస్గా ఉన్నావు అంటే, రే ఏం లేదురా. రే వాడు ఏం లేదురా, సార్ సినిమాలో ఒక్క రొమాంటిక్ సీన్ కూడా లేదు కదా, అందుకే మా నాన్న చాలా సీరియస్గా ఉన్నాడు. రే అలాంటి దానికేంద్రా నువ్వు అంత సిల్లాసన కొడుకు అంతను అని హుషన్ మధుని అంటాడు. రే అది కాదురా, వాడు ఎందుకో ఏందో చాలా భయపడుతున్నాడు, అది ఎందుకు అర్థం కాకుంది. రే చెప్పురా. ఏం లేదురా, మనము పర్మిషన్ తీసుకోకుండా పారిపోయి వచ్చాము కదా సినిమాకు, మనల్ని వార్డెన్ ఎట్లా కొడతారని భయం వేస్తుంది. మీరంటే ఎట్లా తట్టుకోగలరు, కానీ నేను ఎలా తట్టుకోవాలని చెప్పండి. ముందే నేను ఉన్నది తింటున్నాను, ఇంకా మళ్ళీ ఇంకా వాడు కొట్టేదానిలో నేను తాను తినాలా, నాకు ముందే ఉండేది తింటున్నారా సామి, పర్మిషన్ తీసుకొచ్చింటే బాగుంటుండే అని అంటాడు హుషన్. రే నేను ఆల్రెడీ పర్మిషన్ తీసుకొని వచ్చిన, మీరు మూసుకొని నడుచుకుంటావు కదా అని గణేష్ అంటాడు. అన్న ముందే చెప్పొచ్చు కదా నా గ్యాంగు. ముందే చెప్తే ఏం మీకే తెలియరాను. సర్లే అన్న సీరియస్ అవ్వక, సర్లే సీరియస్ అవ్వకరా. రే మనం ఎప్పుడు బయటకు వచ్చినాక సీరియస్, హాస్టల్లో సీరియస్, ఏం చేస్తావురా నువ్వు గణేష్. ఇంకా చూడంగా నేను ముందే నాకు తెలుసు కదా నా గురించి, మీరు మళ్ళీ నన్నే గెలుపుకుంటారు, జాంగులు పోయి 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 నన్నే గెలుపుకుంటావు కదా మధును. సర్లే రా, సారీ రా అబ్బాయి, ఇంకా ఫ్రెండ్స్ అన్నాక మామూలుగా ఇంకా ఇవన్నీ ఉంటాయి కదరా, మరి దీనికి ఇంత సీరియస్ అయితే ఎలా. అరసాగప్ప మూసుకొని బాగాను అని గణేష్ అంటాడు. ఇంకా వెళ్ళి హోటల్ వస్తుంది. ఇంకా హోటల్ పోయి కూర్చొని ఎవరికి ఇష్టం వచ్చినది ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. ఇలా ఉండగా హోటల్లో వీళ్ళు భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఇది గమనించిన హుషన్ ఇలా అంటాడు, అరే ఎవరోడు మనకి చూస్తున్నాడు, యారు రాస్ అని సుమంత్ అంటాడు. అద్దోరాడా ఎవరో వీడేరా మనకి చూస్తున్నాడు, నేను ఆకలి ఎత్తినేవరా అని హుషన్ అంటాడు. అరే వాడికి ఆకలి అయితే వాడు తింటాలేరా సామి, నువ్వు ఎందుకు తిను జిట్టు వెళ్తే మనకి ఎవరు ఇస్తారా అని మధు అంటాడు. జిట్టు వెళ్తే నేను తీర్చలేరా అని ఆదినారాయణ అంటాడు. ఇంకా సర్లేని ఒక్క జిట్టు తగిలినాక నువ్వు ఊగిని తీయకపో, అప్పుడు చెప్తా బిడ్డని. ఇంకా లేచి అందరూ బెల్లు కట్టేసి బయటకు వస్తున్నప్పుడు
హఠాత్తుగా వీళ్ళకి ఎందుకో కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. అందరూ కింద పడిపోతారు. కొంతమంది స్పృహ తప్పి పడిపోతారు. కానీ ఒక గణేష్ తప్ప అందరూ స్పృహ తప్పి పడిపోతారు. గణేష్ అక్కడ ఎవరో వస్తున్నట్లు గమనించి ఇంకా వాళ్ళని బాగా గమనించి గణేష్ కూడా కొద్దిసేపటి తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంకా వీళ్ళందరూ కళ్ళు తెరిచి చూసేసరికి ఒక హాస్పిటల్లో ఉంటారు. అది ఎందుకో కూడా తెలియదు, ఒక హాస్పిటల్లో ఉంటారు. వాళ్ళందరూ లేచి చూసేసరికి ఏందరా ఈ గాయాలు మన ఇట్టున్నాయి ఏంటివి అని చూస్తే చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలి ఉంటాయి. కొంతమందికి ఇద్దరు ముగ్గురికి పెద్ద పెద్ద దెబ్బలు తగిలి ఉంటాయి. ఇంకా ఇలా ఉండి రే అసలు మనకి ఏమైందిరా, మనం ఎందుకు హాస్పిటల్ ఉన్నాము, అదే మనకేంటి దెబ్బలు ఏంటి ఇట్లా తగిలినాయి, అసలుకి ఏమైంది మనకు, రే మనము లాస్ట్ మనం ఎక్కడ ఉన్నాం, అదేరా మనం హోటల్లో ఉన్నాం కదరా, హోటల్ ఏం జరిగిందిరా, అదే స్పృహ తప్పి అదేరా ఏందో కళ్ళ తిరిగినట్టు అనిపించి కింద పడిపోయినాం రా అందరం. అవునరా అదేరా మనకు గుర్తులేదు, ఇంకేం జరిగిందో తెలియదు కాబట్టి అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూసేద్దాం పదా. అవురా ఏరాడు గణేష్ లేలే రే, ఏం రేణు మనకంటే గణేష్ గారికి ఎక్కువ దెబ్బలు తగిలినాయి. అవురా రే ఏం రా వీనికి చాలా దెబ్బలు తగిలినాయి, ఏమైందిరా పాపం గణేష్ గారికి అని అంటారు వాళ్ళందరు ఫ్రెండ్స్. గణేష్కి ఏమో చాలా దెబ్బలు తగిలి ఉంటాయి, అది ఎందుకో వీళ్ళకి కూడా తెలియదు. ఇంకా వాళ్ళలో సుమంత్ ఇలా అంటాడు, రే మనం నిన్న హోటల్లో ఏం జరిగిందో అక్కడ ఉన్న సీసీ కెమెరాలని చూసొద్దాం పదండి అని అంటారు. వాళ్ళు అనుకున్నట్లనే అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలో చూసి హాస్పిటల్ దగ్గరకు వస్తారు. అప్పటికే గణేష్ లేచి ఉంటాడు. గణేష్కి అందరూ సారీ చెప్తారు. అదెందుకు అసలుకి అక్కడ ఏమైంటుందో సెకండ్ పార్ట్లో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.